ఈరోజు నేను అడుగుతున్నా అంబటి రాంబాబు గారికి, ఆఫ్టర్ ఆల్ బై ఎలక్షన్లో ఆయన జైల్లో ఉన్నప్పుడు 2010లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 18 ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడున్న రాయలసీమ కోస్టల్ అన్ని కలిపి 17 సీట్లు, తెలంగాణలో సురేఖ 18 సీట్లు రిజైన్ చేస్తే మొదటిసారిగా రాష్ట్రం అంతా మైక్ పట్టకుండా విజయలక్ష్మి గారు ఓన్లీ నియోజకవర్గమే పులివెందుల అసెంబ్లీ, అలాగే వాళ్ళ కూతురు అక్కడిని అటువంటిది శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసి ఒక 9 రోజుల్లో 18 నియోజకవర్గాలు పర్యటన చేసి దాంట్లో 17 గెలవడం జరిగింది. ఒకటి నర్సాపూర్ ఓడిపోయాది, ఇంకోటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈస్ట్ గోదావరి, సురేఖ. అటువంటిది ఈరోజు మీరేదైతుందో రాష్ట్రం అంతా మొన్నటిసారి ఓడిపోయే ముందు 11 వచ్చింది. దానికంటే ముందు పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల కూడా 19 ఎన్నికల్లో హైదరాబాద్లో క్యాంప్. అటువంటిది రాత్రి 10:30 వరకు తల్లి బిడ్డలు నీ చెల్లి అమ్మ తిరిగి ఏదైతుందో రాష్ట్రం అధికారం రావడం వరకు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది. మీరు జైల్లో ఉన్న ఉప ఎన్నికలు గెలిపించారు. ఆ రోజు క్యాంపెయిన్ చేయడం వల్లే 67 సీట్లు గెలిచేది అసెంబ్లీ 14లో. కానీ మీరు అధికారం చేపట్టి నవరత్నాలు ఇచ్చి ప్రతి ఇంటికి కార్యక్రమాలు ఇచ్చి ఎందుకు 11 వచ్చినాయి? ఈ తల్లి కానీ చెల్లి కానీ నీ కుటుంబ సభ్యులు ఎవరు నీకు సాయం చేయలేదు. దుర్మార్గం పరిపాలన చేశావు, పరదాలు కట్టుకున్నావు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, మంత్రులకు ఇంటర్వ్యూ లేదు, ప్రజలకు కన్మరుగైపోయావు. దానికంటే ముందు 2010 నుంచి 9 సంవత్సరాలు 365 రోజుల్లో నేను అనుకుంటున్న ఒక 5-6 రోజులు 24 గంటలు అవుతుందో ఎక్కడైనా ధర్నాలు రాష్ట్రమంతా తిరిగినావు, ముద్దులు ముద్దించుకున్నావు. ముఖ్యమంత్రికి ఏమైంది? ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఈవెన్ అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఆయన జనరల్గా మాట్లాడిందే న్యూస్ రావాలి. ముఖ్యమంత్రికి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది అతను అడ్రస్ చేసే ఎప్పుడు చేయలేదు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు భయస్తుడు. సిబిఐ మొదలు హైదరాబాద్లో లక్ష్మీనారాయణ గారు దిల్కుషా గెస్ట్ హౌస్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దానికంటే ముందు ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూ గాలి జనార్దన్ రెడ్డి గారు అప్పటికే జైలున్నాడు. సునీల్ రెడ్డి గారని ఇతని కజిన్ బ్రదర్ సర్వం చూసినవాడు. మేమంతా కలిసి పనిచేశాం. ఎవ్రీథింగ్ ఆయన పార్టీలోకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ మేనేజ్మెంట్ చేసినవాడు. ఇతని ఈ అల్లిబిల్లి కంపెనీలో జైలుకేశారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, అంటే ఒక 2-3 ఛానళ్ళకి నాకు గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తెలియదు. ఒక విలేకరు అడిగాడు ఈ సునీల్ రెడ్డి ఎవరంటే సునీల్ రెడ్డి నాకు బంధువు కాదు, ఆప్త బంధువు బినామీ గాలి జనార్దన్ రెడ్డి గారు కడపలో స్టీల్స్ కానీ ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు కొన్ని 100 మందికి ఏదైతుందో ఆ బళ్ళారిలో మనిషి ఏదైతుందో జాబ్ ఇప్పడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేసిండు. అటువంటిది నిజంగా భయస్తుడు. అంటే వాళ్ళు సంబంధం ఉందని వాళ్ళు జైలు ఉన్నారంటే నాకేమన్నా ఇబ్బంది అయితేనేమో దాని గురించి సిబిఐ ప్రశ్నలు అడుగుతుందని ఈ విధంగా చెప్పినవాడు ఈరోజు ప్రజలకు మనల్ని కోల్పోయి అసెంబ్లీకి ఫేస్ చేయకుండా సెంట్రల్ ఫోర్స్ ఎలక్షన్ పెట్టింది. ఒకటి ఏం చెప్తానంటే నిన్న సుదీర్ఘంగా నేను రాత్రి చూశాను. సుదీర్ఘంగా ఒక 30 నిమిషాలు పోలింగ్ ఏజెంట్ విధులేంది, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, బ్యాలెట్ సంతకం పెట్టాలి, ఓటర్ను గుర్తించాలి, ఓటరు గుర్తించడం కాదు డిమాండ్ కూడా చేయొచ్చు. మా హయాంలో 83లో 2 రూపీస్ ఇచ్చి ఓటరు బోగస్ ఓటు వస్తే ఇది ఓటు కాదని 2 రూపీస్ డిపాజిట్ చేస్తే డిమాండ్ ఆ ఓట్స్ పక్కకు పెడతారు. ఈ ఓట్లు ఏదైతుందో 52 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. నీవేదైతుందో విధులు పోలింగ్ ఏజెంట్ గురించి ఈ జనానికి చెప్పే అవసరం లేదు. దాని గురించి ఒక ½ అవర్ డిస్కస్ చేశాడు. ఎలా పోలింగ్ ఏజెంట్స్ లేకుండా ఎన్నిక జరిగిందన్నాడు. అయ్యా నీ పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు, ఒకసారి వాకప్ చేయి. 15 బూతుల్లో నేను అనుకుంటున్నా 9-10 బూతుల్లో ఏజెంట్స్ ఉన్నారు. కడుమల్లో అమ్ముడుపోవచ్చు, ఇది సహజమే. ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన వాళ్ళు ఏదైతుందో అమ్ముడుపోయిన వాళ్ళు రాజ్యసభలో కౌన్సిల్లో ఇది 57-62 నుంచి రికార్డు ఉంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ ఏ ఎన్నికల్లో రాజ్యసభలో ఎవరు అమ్ముడుపోయారు, కౌన్సిల్ ఎన్నికల్లో ఎవరు అమ్ముడుపోయారు. ఓటింగ్ బై ఎమ్మెల్సీలు ఎన్నుకోవాలంటే ఎమ్మెల్యేస్ నుంచి ఎమ్మెల్యేస్ చేస్తారు, కొన్ని లోకల్ బాడీస్. అలాగే రాజ్యసభ 18 ఉండే, ఇప్పుడు ఇక్కడ 11-7 రికార్డులుగా ఉన్నాయి. సో అటువంటిది మామూలు ఒక పోలింగ్ ఏజెంటు నీ కార్యకర్త ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమైనా మీరు అమ్ముడుపోగానే వాళ్ళు అమ్ముడుపోరని ఏముంది. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం ఒక ఎమ్మెల్సీని కూడా బంధించడం జరిగింది. కొన్ని 100 మందిని ఏదైతుందో కూటమి వాళ్ళని కూడా తెలుగుదేశం కూడా
వాళ్ళని కూడా నిర్బంధించడం జరిగింది. 151 స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇది రికార్డులో ఉన్నది. అటువంటిది ఏదైతుందో పోలీసు 700 మంది పెట్టారు. ఇదంతా అభూత కల్పన.